ఎంతమంది వెళ్తారు మరణం జరిగిన ఇంటికి? ఎంతమంది వెళ్తున్నారు దుఃఖములో ఉన్న ఇంటికి? ఎంతమంది వెళుతున్నారు నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారి ఇళ్లకు? ఎంతమంది వెళ్ళగలిగి క్రీస్తు ప్రేమను క్రియలలో కనపరుస్తూ ఉన్నారు ఎదుటి వారు బలహీన స్థితిలో ఉన్నప్పుడు? అంటే ఈ లోక ప్రేమ అన్నీ ఉన్నప్పుడు ప్రేమిస్తుంది, ఏమీ లేనప్పుడు వదిలేస్తుంది. మనము దేవుళ్ళలోనికి వచ్చినా కూడా దేవుని ప్రేమను పట్టుకొని బ్రతకవలసిన మనము కూడా ఇంకా ఏ ప్రేమలో ఉండిపోయాం? మనం లోక ప్రేమలోనే మనం ఉన్నాం. లోక ప్రేమలోనే మనం ఉండిపోయాం. లోక ప్రేమతోనే మనం కొనసాగించబడుతూ ఉన్నాం. ఈ లోక ప్రేమ స్వార్థమైనది, ఈ లోక ప్రేమ మోసపూరితమైనది, ఈ లోక ప్రేమ కుల గజ్జతో నిండుకున్నది, ఈ లోక ప్రేమ ధన మోహముతో నిండుకున్నది, ఈ లోక ప్రేమ ఐశ్వర్యముతో నిండుకున్నది, ఈ లోక ప్రేమ సౌందర్యముతో నిండుకున్నది. దేవుని ప్రేమ అటువంటి ప్రేమ కానే కాదు. ఇది నిస్వార్థమైనది, కపటము లేనిది, ద్వేషము లేనిది. ఇది ఒకరిని ఒకలా ప్రేమించే ప్రేమ కాదు. ఇప్పుడు ప్రభువులోనికి వచ్చినప్పుడట, ప్రభువు యొక్క శరీరములో అవయవాలుగా ఉన్నప్పుడట, ప్రభు యొక్క సంఘములో మనము విశ్వాసులుగా నడిపించబడుతూ ఉన్నప్పుడట, ఇతరులను మనము ఏం చేయగలిగే వారముగా ఉండాలి? చెప్పాలి తల్లి, ప్రేమించే వారముగా ఉండాలి.